చాలా అంగరంగ వైభవంగా వేడుకలు జరిగినాయి. నిన్నటి వరకు కూడా లక్షల్లో భక్తులు వచ్చారు. మరి ఈ రోజు ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? 69 సంవత్సరాలలో 69 రూపాయల వినాయకుడు ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇది 70వ సంవత్సరము. 70 అడుగుల వినాయకుడు ప్రపంచ రికార్డు సృష్టించిన మనము ఖైరతాబాద్లో ఈ కైలాసంలో ఇట్లాంటి ఉత్సవాలు నేను ఇప్పటివరకు చూడలేదు. భక్తులు ఇంత లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శించుకున్నారు. ఈరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో కలశ పూజ ఉంటుంది. ఇప్పుడైతే షెడ్ వర్క్ అయిపోతుంది. షెడ్ వర్క్ 4 గంటల వరకు షెడ్ మొత్తం తొలగించేసాము. రాత్రి 11:30 ప్రాంతంలో ఈ కలశాన్ని పూజ చేసి కదిలిస్తాము. ఎందుకంటే రేపు మంగళవారము ఉంటుంది కాబట్టి ఈరోజే కలశాన్ని కదిలించి రేపు ఉదయము అంత రథం కూడా తయారైపోతుంది. రథం పైన రాత్రి 1 గంట ప్రాంతంలో రథం పైన పెట్టి వెల్డింగ్ కార్యక్రమం 2 గంటలు ఉంటుంది. ఆ తర్వాత పూజలు ఉండేగా వెల్డింగ్ అయిన తర్వాత రథాన్ని మేము 6:30 ప్రాంతంలో కదిలిస్తాం. ఇక్కడ శోభాయాత్ర బయలుదేరి ఇక్కడ నుండి మెల్లగా వాడుతూ పాడుతూ వినాయక సాగరంకి 4వ నంబర్ ప్లాట్ఫారం ఎన్టీఆర్ మార్గంలో 4వ నంబర్ ప్లాట్ఫారంలో అక్కడ నిమజ్జనం చేస్తాము. ఖైరతాబాద్లో ఇప్పటి వరకు 69 సంవత్సరాలలో ఎలాంటి ఇబ్బంది కాకుండా భక్తులందరూ దర్శించుకున్నారు. మరియు రేపటి కార్యక్రమం కూడా ప్రశాంతంగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. మాకు తెలిసినంత 30 లక్షల మంది రికార్డు సృష్టించినాము. 30-40 మంది ఇంకా దగ్గరికి రాని వాళ్ళు ఉన్నారు. రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. మొత్తం సిటీ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఖైరతాబాద్లో వినాయకుని చరిత్ర సృష్టించినామని నేను అనుకుంటున్నా. ఇట్లాంటి ఉత్సవాలు మనం ఎప్పుడు జరుపుకోలే. 70 సంవత్సరాలలో స్వర్గీయ సింగర్ సుదర్శన్ గారు వారి ఆశయాలు నెరవేరి నేను ఆయన బతుకున్నప్పుడు చెప్తుండే 70 అడుగుల వినాయకుని పెడదాం బాగా అంటుండేనండి. అట్లాంటి ఆయన కోరిక ఈ సంవత్సరం నెరవేరిందని అనుకుంటున్నాం. మా ప్రెసిడెంట్ అయినటువంటి దానం నాగేందర్ గారు, మరి ఇక్కడ బస్తీ ప్రజల సహకారము, మరి గవర్నమెంట్ వారి సహకారము, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఆర్ఎండ్బి వారు, జిహెచ్ఎంసీ వారు, వాటర్ వర్క్స్ వారు, ఎలక్ట్రిసిటీ బోర్డు అన్ని శాఖల వారు మాకు సహకరించినారు. రేపు కూడా సహకరించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. అన్న ఇక టస్కర్ కావచ్చు, ఇక్కడ మనకు శోభాయాత్ర నిర్వహించే వెహికల్ సంబంధించి ఎక్కడి నుండి తీసుకొచ్చారు, దీనికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి? దండమూరి వెంకటరత్నం అనే అతను భక్తుడు, ఆయన మనకు ఫ్రీ ఇస్తాడు. విజయవాడ నివాసులు దండమూరి శ్రీధర్ బాబు వాళ్ళ కొడుకు దండమూరి వెంకటరత్నం గారు, దండమూరి శ్రీధర్ బాబు గారు. అతను దాదాపు 10 సంవత్సరాలు 20 సంవత్సరం ఇది 20 సంవత్సరాల నుండి ఉచితంగా మనకు
రథాన్ని టస్కర్ను ఇస్తారు. ఈ సంవత్సరం కూడా 3 రోజుల ముందే ఇచ్చిండు. వెల్డింగ్ పనులు అవుతున్నాయి. భగవంతుని పెట్టిన తర్వాత కూడా ఆ శోభాయాత్ర డివిఎస్ వెంకటరత్నం గారు వారి టస్కర్లోనే బయలుదేరుతుంది. ఇక టస్కర్కు సంబంధించి డీటెయిల్స్ ఆల్రెడీ ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇంత భారీ గణనాథుని తీసి టస్కర్ మీద పెట్టాలంటే ప్రధానంగా క్రేన్ అవసరం కాబట్టి అది క్రేన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా ఎంత వెయిట్ని మోయగలుగుతుంది అది? ప్రతి సంవత్సరం లాగానే రవి క్రేన్ అనేది వస్తుంది. రవి క్రేను ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ప్లాట్ఫామ్ అక్కడ ఐమాస్ పక్కన ఉన్నది. రాత్రి ఫోన్ చేసిండు. అది 200 టన్నుల వెయిట్, దాని కెపాసిటీ 200 టన్నుల కెపాసిటీ, హైట్ 200 ఫీట్ల హైట్ ఉంటుంది. ఆ టస్కర్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దాని టస్కర్తో రవి క్రేన్ తీసి దండమూరి వెంకటరత్నం డివిఎస్ వెంకటరత్నం ట్రావెల్స్ టస్కర్ మీద పెడతాము. పెట్టిన తర్వాత బిల్డింగ్ కార్యక్రమం అవుతుంటుంది. ఎస్, ప్రజెంట్ చూడొచ్చు, నిన్నటి వరకు భక్తులకి దర్శనానికి అనుమతించారు. ఈ రోజు నుంచి కంప్లీట్గా ఏదైతే శోభాయాత్రకు సంబంధించిన వర్క్స్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఖైరతాబాద్కి సంబంధించి మనం చూడొచ్చు, ఇక్కడ ప్రాంగణం మొత్తం కూడా శోభాయాత్రకు సంబంధించి ఇటు టస్కర్లు కావచ్చు, క్రెయిన్లను తీసుకొచ్చి అన్ని రకాల పనులను అయితే చేస్తున్నారు. ఇప్పటికే షెడ్డుకు సంబంధించి పూర్తి తొలగించారు. ఇక కర్రల తొలగింపు కార్యక్రమం ఉంటుంది. అయితే ఈరోజు ప్రముఖంగా ఇటు కలశం కదిలింపు కార్యక్రమము, దాంతోపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఇటు ఉత్సవ సమితి అయితే చెప్తోంది. ముఖ్యంగా 9 రోజుల పాటు ఎంతో వైభవంగా ఉత్సవాలు కొనసాగాయి. లక్షల్లో భక్తులు వచ్చి కూడా ఇక్కడ ఖైరతాబాద్ శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు ఇటు కలశం కార్యక్రమం కావచ్చు, పూజా కార్యక్రమంతో పాటు వెల్డింగ్ వర్క్స్ కంప్లీట్ చేసి అర్ధరాత్రి వరకు కూడా ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఇటు పోలీసులు కూడా ఇటు ఖైరతాబాద్ మహాగణనాథునికి వచ్చే దారులన్నీ కూడా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలతో పాటు ఇటు భక్తులను కూడా అనుమతించడం లేదు. ప్రజెంట్ మనం చూడొచ్చు, నిన్నటి వరకు భక్తులతో కిటకిటలాడిన మహాగణనాథుడి ప్రాంగణం అంతా కూడా పనులైతే కొనసాగుతున్న పరిస్థితి. రేపు జరగబోయే మహానిమజ్జనం కార్యక్రమానికి ఖైరతాబాద్ గణనాథుని అయితే సిద్ధం చేస్తున్నారు. నెక్లెస్ రోడ్డుకు సంబంధించి అట్లాగే ట్యాంక్ బండ్కి సంబంధించి పూర్తి ఏదైతే రూట్ మ్యాప్ ఉందో దానికి సంబంధించి కూడా ఈరోజు ఒక ట్రయల్ రన్ పోలీసులు నిర్వహించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఖైరతాబాద్ నుంచి మొదలై లక్డీ కపూల్ కావచ్చు, టెలిఫోన్ భవన్, అట్లాగే సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 వద్ద ఈ మహాగణనాథుని రేపు మధ్యాహ్నానికల్లా నిమజ్జనం చేసేందుకైతే ఇటు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు ఉత్సవ సమితి కూడా ఎప్పటికప్పుడు అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం దాదాపు 70 ఏళ్ళు సందర్భంగా 70 అడుగుల్లో మట్టి గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఉత్సవ విగ్రహాలకు సంబంధించి ఇటు శ్రీనివాస కళ్యాణం విగ్రహాలు, దాంతోపాటు ఇటు శంకరుడికి సంబంధించిన విగ్రహాలు, ఈ సంవత్సరం అయోధ్య బాలరాముడి విగ్రహం కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఈ ఏడాది 7 తలలు 7 సర్పాలు 14 చేతులతోటి ఎంతో వైభవంగా ఈ ఉత్సవాలకు సంబంధించి విగ్రహాన్ని అయితే మొదటి నుంచి కూడా ప్రాముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తంగా నిన్నటి వరకు 9 రోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలు, శ్రీనివాస కళ్యాణం కావచ్చు, లక్ష రుద్రాక్ష మాల పంపిణీ కావచ్చు, ఇట్లాంటి విశేషమైన కార్యక్రమాలు అయితే ఈ ఉత్సవాల్లో నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన శ్రీ సప్తముఖ మహాగణపతి ఈ సంవత్సరము దాదాపు 30 లక్షల వరకు కూడా భక్తులు వచ్చి దర్శించుకున్నట్టు ఇక్కడ ఉత్సవ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా రేపు జరగబోయే శోభాయాత్రకు సంబంధించి పోలీసులు అయితే భారీ బందోబస్తు చేస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు, ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణనాథుడు 70 అడుగుల్లో ఉంటుంది. దాదాపు 2 టన్నుల వరకు కూడా లిఫ్ట్ చేసే భారీ క్రేన్ కూడా ఈరోజు వస్తుందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడికి సంబంధించి శోభాయాత్రకు నిర్వహించే వెహికల్ టస్కర్ కూడా 2 రోజుల క్రితమే రావడం జరిగింది. దానికి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఇంత పెద్ద విగ్రహాన్ని శోభాయాత్రలో తీసుకెళ్లాలంటే పటిష్టమైన బందోబస్తు కావచ్చు, అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఉత్సవ సమితి నిర్వాహకులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ పనులు కొనసాగే అవకాశం ఉంటుంది. రేపు ఉదయం 6 గంటలకి ఖచ్చితంగా ఈ శోభాయాత్రకు సంబంధించి భారీ విగ్రహాన్ని అయితే టస్కర్ మీదకి తరలించి శోభాయాత్రకి తరలిస్తామని కూడా ఇప్పటికే పోలీసులు కూడా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే అన్ని రకాల ఏర్పాట్లు, ముఖ్యంగా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ శాఖతో పాటు ఉత్సవ నిర్వాహకులకు సంబంధించిన వాలంటీర్స్ కూడా ఈ శోభాయాత్ర పాల్గొనే అవకాశం ఉంటుంది. దాంతోపాటు సీసీ కెమెరాల నిఘాలో ఈ శోభాయాత్ర కొనసాగే అవకాశం ఉంది. మొత్తంగా అయితే ఈరోజు 10వ రోజు కావడంతో ఇటు కలశం కార్యక్రమం అయితే ఉండబోతుంది. ముఖ్యంగా రేపు మంగళవారం కావడంతో ఈ రోజే ఈ కలశం
మొత్తం కదిలింపు కార్యక్రమం, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా ఇక్కడ ఉత్సవ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఓవరాల్గా 9 రోజుల పాటు విశేషమైన పూజలు అందుకున్న ఖైరతాబాద్ బడా గణేష్ రేపటికి నిమజ్జనానికైతే తరలి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి శోభాయాత్ర పనులతో పాటు ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి వెల్డింగ్ వర్క్స్ కావచ్చు, కర్రల తొలగింపు కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఓటు స్టూడియో.